Daily. Taste the Daily. బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కు బీజేపీ భయం ఉందని, నరేగా పథకంపై చర్చలో కేంద్రంపై మాట్లాడాల్సి వస్తుందని, బీఆర్ఎస్ సభ నుండి పారిపోయిందని ఆరోపించారు. సభ 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేసిన వారు ఒక్కరోజుకే ఎందుకు పారిపోయారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ పై చర్చకు సిద్ధమన్న వాళ్ళు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో 10 రోజులు నడపడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు శ్రీధర్ బాబు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ వైఖరి పట్ల సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్ చేశారు. శాసనసభ వ్యవహారాలు కూడా చూస్తారు. దీనికి సంబంధించి కాసేపటికితమైన తన చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. బీఆర్ఎస్ కు బీజేపీ భయం అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళిద్దరు కూడా కలుపుగోలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకే రకమైనటువంటి తానుగా ముక్కలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా ఆయన మాట్లాడారు. నరేగా పథకంపై చర్చలో భాగంగా బీజేపీపై మాట్లాడాల్సిన వస్తుందని, బీఆర్ఎస్ సభ నుండి వెళ్లిపోయింది అన్నటువంటి విషయం మీద కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ నరేగా స్కీమ్ సంబంధించి విజయ్ రామ్జీకి సంబంధించిన పేరు మార్చిన విషయం మనకు తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును తీసేసి రామ్జీ పేరు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం December 1న. అయితే దాని తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ సభను వాడుకోవాలని చూస్తుంది. కాసేపు సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా దీని మీద మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే సీఎం కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే శ్రీధర్ బాబు కాసేపటి క్రితం బయటకు వచ్చి ఈ మీద ఘాటుగానే మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కానీ ఈ అంశం మీద బీఆర్ఎస్ వైఖరి ఏందో చెప్పకుండా ఎందుకు పారిపోయింది, ఎందుకంటే సభను రేపు రామన్ కూడా వాళ్ళు చెప్పి బయటకు పోయారు, గన్పార్క్ దగ్గరికి వెళ్లారు, గన్పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. అంటే సభలో మాట్లాడాల్సిన వ్యక్తులు మైక్ ఇస్తామన్నా కూడా వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారో చెప్పాల్సిన అవసరం ఉంది. సభ 15 రోజులు జరపాలి, 30 రోజులు జరపాలి, గతంలో 45 రోజులు జరిపేవాళ్ళు అని బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వచ్చింది కదా. మరి ఎందుకు ఇప్పుడు 2 రోజులు కూడా కాలేదు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు ఇంకా అవసరం 4-5 రోజులు జరుపుదామని అనుకుంటున్నామని కూడా శ్రీధర్ బాబు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒక రోజుకి ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా. అదేవిధంగా ఇరిగేషన్ పై డిస్కషన్ కు వాళ్ళే సిద్ధమన్నారు. ఇప్పుడు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇరిగేషన్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అంశం మీద దాని బేసిన్ కింద ఉన్నటువంటి మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కానీ, అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా సాధారణ జనాలందరూ కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని గొంతెత్తినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సభ నుంచి ఎందుకు పారిపోయిందని కూడా శ్రీధర్ బాబు ఈ సందర్భంగా చిట్చాట్ చేశారు. అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వారాల మీద, పంపకాల మీద గత ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసింది మొత్తం కూడా తెలుసుకుంటాం కదా, ఎందుకోసం పారిపోవాల్సి వచ్చిందని కూడా శ్రీధర్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. ఆయన ఒక వాక్యం కూడా చేశాడు. వాస్తవానికి మొన్న 29 నాడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి శీతాకాల సమావేశాలు మనం చూసాం. ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగిన తర్వాత 5వ తేదీ నాడు ఒక్కరోజు అసెంబ్లీ జరుగుతుంది అనుకున్నటువంటి చర్చ ఉంది. అయితే అవసరమైతే నేను 5వ తారీఖు కాదు, 5, 6, 7, 8వ తేదీ కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మాకేం అభ్యంతరం లేదు, నడుపుతామనే విషయాన్ని కూడా శ్రీధర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సభను ఎన్ని రోజులైనా మేము నడపగలడానికి శక్తి ఉంది, మేము గతంలో కూడా మేము ఉమ్మడి రాష్ట్రంలో కూడా నడిపాము, ఇప్పుడు కూడా నడుపుతామన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం పారిపోయిందో చెప్పాలి. హరీష్ రావు ఒంటి కాళ్ళ మీద నిలిచేటువంటి హరీష్ రావు ఎందుకు మరి ఈ విషయంలో ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఎందుకంటే సభను అట్టుడికిస్తాము, అధికార పార్టీ వైఖరి మీద మొత్తం ఎండగడతామని చెప్పినట్లు వాళ్ళు ఎందుకు పారిపోయిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇరిగేషన్ సబ్జెక్టు విషయంలో కానీ, నరేగా విషయంలో కానీ, ఇలాంటి విషయంలో పార్టీ స్టాండింగ్ మీద చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అటువంటి విషయం మరోసారి స్పష్టమైందనే విషయం కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే కాసేపటి క్రితమే శ్రీధర్ బాబు పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సందీప్. నరేందర్, ముఖ్యంగా ఈ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే మేము కృష్ణా జలాల అంశం మీద కానీ, గోదావరి జలాల అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నాము. నీటి వాటాలకు సంబంధించిన విషయంలో కానీ, నీటి లభ్యత విషయంలో కానీ కేంద్రం అదేవిధంగా కాంగ్రెస్ దూబూచులాడుతుంది, కుమ్మక్కైంది. అందుకే తెలంగాణ కోసం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు మనం చూసాం. కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి వచ్చిన సందర్భంలో కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం తోలు తీస్తామన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దాని తర్వాత ఆయన మీటింగ్ పెడతామని చెప్పారు. 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున నీళ్ళ అంశం మీద తేల్చుకుందామని కూడా చెప్పినట్టు నేపథ్యంలో హరీష్ రావు ఆ బాధ్యతలపై చెప్పారు. హరీష్ రావు కూడా చూశారు, నిన్న మొన్న ఎక్సర్సైజ్ చేశారు. దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవసరమైతే అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వాలని కూడా చెప్పారు. అదే సమయంలో నిన్న మనం చూసాం ప్రజాభవన్ లో కూడా
దీని మీద సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ సభలో ఎట్లా వ్యవహరించాలి, అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో ఎట్లా వ్యవహరించాలి, ప్రతిపక్షాలు కనుక బీజేపీ బీఆర్ఎస్ అటాక్ చేసే దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే అంశం మీద పెద్ద ఎత్తున మనం ప్రజాభవన్ లో పవర్ పాయింట్ చూసాం. బట్ ఈ రోజు కూడా దీని మీదనే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కాసేపు క్రితమే ఆయన కూడా వాళ్ళు కూడా అదే విషయం చెప్పినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కనుక మహబూబ్నగర్ జిల్లా మీద మాట్లాడినా, పాలమూరు రంగారెడ్డి జిల్లా విషయం మాట్లాడినా, డిండి ఇట్లాంటి ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా మొత్తం బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు మొత్తం కూడా షో చేయాల్సిన అవసరం ఉంది అని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒక పక్క కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు, అదేవిధంగా హరీష్ రావు చెప్పి మాట తప్పించుకున్నట్టు కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బట్ ఏదైనప్పుడు కూడా నమ్మించి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, సభను వాడుకుంటాము, రాత్రి అర్ధరాత్రి అయినా మేము ఉంటామన్నట్టు చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి ఉందని కూడా బట్ శ్రీధరబాబుతో పాటు సీతక్క గాని మిగతా వాళ్ళందరూ కూడా బయట కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సవాలు స్వీకరించి రేపు రామనడం కాదు, రేపు రాండి, వచ్చి అవసరమైతే ఇంకెన్ని రోజులైనా మేము సభ జరుపుతా ఉన్నటువంటి సవాళ్ళని అయితే శ్రీధరబాబు సీనియర్ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ సభని 10 రోజులను నిర్వహించడానికి సిద్ధమంటున్నారు. దీనికి బీఆర్ఎస్ ఒప్పుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో 45 రోజుల పాటు సభ నిర్వహించాము, మేము నిర్వహించాము. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా సభను నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు కానీ. ఎందుకు ఇప్పుడు శాసనసభ రూల్స్ ని తూట్లు పడుతున్నారని కూడా హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆర్ కూడా పదే పదే మాట్లాడుతున్నటువంటి వైఖరి కూడా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో రేపు సభ వాస్తవానికి ఉంది, షెడ్యూల్ లో కూడా ఉంది. రేపు సండే నాడు ఒకనాడు బ్రేక్ ఇస్తే మళ్ళీ 5వ తారీఖు నాడు మండలి ఇప్పటికే ప్రకటించున్నారు. అదేవిధంగా అసెంబ్లీ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే శ్రీధరబాబు చెప్పినటువంటి ప్రకారం 5, 6, 7, 8 తేదీలకు మేము సభ నిర్వహిస్తామని ఇప్పుడు పిచ్చార్లో చెప్పినటువంటి ప్రకారం నిజంగానే నిర్వహిస్తారా? స్పీకర్ ఏమన్నా వేరే అనివార్య కారణాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది, నరేగా మీద పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది. ఎందుకంటే గాంధీకి సంబంధించినటువంటి ఆ బొమ్మ ఏదైతే తీసిందో, బొమ్మ కావచ్చు, ఆ పేరునే తొలగించిందో దాని మీద 5వ తేదీ నాడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేసింది. కాబట్టి 5వ నాడు సభ పెడతారా లేదా అని చూడాల్సిన అవసరం. బట్ ఏదైనా కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్ని రోజులైనా మేము వస్తామని చెప్పినటువంటి వాళ్ళు రేపు రామని చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ భవన్ లో సీనియర్ లీడర్లు కొంతమంది సమావేశమై ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ తో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ వెళ్తారా లేదంటే ఫోన్ లోనే మాట్లాడినట్టు సమాచారం ఉంది. రేపటి స్ట్రాటజీ ఏంది, తర్వాత ఒక సభ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే రావాలా వద్దని కూడా ఆలోచిస్తున్నారు. రేపటి వరకు అయితే ప్రజెంట్ అయితే రామన్ అయితే డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మనసు మార్చుకుంటే మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఎక్కువ రోజులు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క స్ట్రాటజీ మీద వెళ్లాలని డిసైడ్ అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఎగ్గొట్టింది, 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టింది, తులం బంగారం వచ్చి ఎగ్గొట్టింది, నిరుద్యోగులకి ఎగ్గొట్టింది, ఇట్లా చాలా అంశాలు చెప్తూ వస్తున్నారు. ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా సభను వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభలో లేకపోతే ఖచ్చితంగా కూడా పేలవంగా ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అదే సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అధికార పార్టీని ఉరికినబెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మాట్లాడే పర్సనాలిటీ కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికార పార్టీని ఉరికినబెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ మరి ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.